అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలండి. సాధారణంగా యేసుక్రీస్తు ప్రభువుని దేవుడుగా ఒప్పుకోలేని వారు చాలా మంది ఉన్నారు. ఇస్లాం వాళ్ళలో యేసుక్రీస్తు ప్రభువుని దేవుడుగా ఒప్పుకోరు. ఆయన ఒక ప్రవక్త అని ఒప్పుకుంటారు, కానీ యేసుక్రీస్తు ప్రభువుని దేవుడుగా ఒప్పుకోరు. అలాగే యెహోవా సాక్షులు కూడా యెహోవాయే దేవుడు, యేసుక్రీస్తు ప్రభు మిఖాయేలు దేవదూతని లేకపోతే ఆయన ఒక దేవదూతగా వచ్చినవాడుగా చూస్తారు, కానీ యేసుక్రీస్తు ప్రభువుని దేవుడుగా ఒప్పుకోరు. అలాగే మరికొంతమంది కూడా యేసుక్రీస్తు ప్రభువుని దేవుడుగా ఒప్పుకోరు. BYUలో ఉన్న ప్రసన్న బాబు అనే వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువుని దేవుడు అని చెప్పినా కానీ ఆయన తండ్రి అయిన దేవుడు కంటే తక్కువ వాడని, తండ్రి అయిన దేవునితో సమానుడు కాదని, తండ్రిని మించినోడు కాడు, తండ్రి కన్నా గొప్పడు కాడు, తండ్రి సమానుడు కూడా కాదు. యేసుక్రీస్తు ప్రభువు కూడా తండ్రి అయిన దేవునితో సమానుడే అని చెప్తే ఆయన చెప్పిన మాట ఏంటంటే, అలా చెప్పిన వారిని ఆత్మహత్య చేసుకోండి అని ఆయన సలహా ఇచ్చారు. సమానమైన దేవుడు తక్కువ చేసి మాట్లాడుతున్నారా? యేసు ప్రభువుని భరించలేం, సహించలేం, అయితే ఆత్మహత్య చేసుకోండి, ఆత్మహత్య చేసుకోండి. అలాగే యేసుక్రీస్తు ప్రభు నిత్యుడు, తండ్రి అయిన దేవునితో సమానుడు అన్న మాట బైబిల్లో చూపిస్తే ఆ మాటలో ఎంగిలి వచనాలంట. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయబడిన మాటలో, జీవవాక్యం కలిగిన దేవుని మాటలో ఆయన ఎంగిలి మాటలో అనటం జరిగింది. ఏదో ఎంగిలి మాట్లాడితే ఒకటి రెండు మాటలు చూపిస్తారేమో, కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దేవుడని, యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవునితో సమానుడని, ఆయన నిత్యుడని మనం కొన్ని వచనాలు చూద్దాం. అప్పుడు తెలుస్తుంది ఎవరో ఆత్మహత్య చేసుకోవాలో అని. అసలు దీనికి ప్రధానమైన సమస్య ఏంటంటే, ఈ BYU వాళ్ళలో త్రిత్వాన్ని నమ్మరు. మరొకటి, యేసుక్రీస్తు ప్రభు సృష్టికర్త అని ఒప్పుకోవటానికి కూడా చాలా బాధపడతారు. ఫస్ట్ మనం యేసుక్రీస్తు ప్రభు సృష్టికర్త అని మనం దేవుని వాక్యములోంచి చూద్దాం. మొదటిగా యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను అని ఉంటుంది. అలాగే అదే యోహాను సువార్తలో మనం చూసినట్లయితే 3వ వచనం ఇలా చెప్తుంది, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు అని వాక్యం సెలవు. అలాగే మనకి 10వ వచనంలో, ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. లోకము ఎవరి మూలంగా కలిగింది? యేసుక్రీస్తు ప్రభు మూలంగా కలిగింది. విషయాన్ని లోకస్తులు తెలుసుకోలేదంట. అలాగే మనకి హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ఇలా ఉంది, మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచి ఉందువు, అవన్నీ వస్త్రములే పాతగిలును. క్లియర్గా మనకి ఇక్కడ చెప్పబడి ఉంది, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి. యేసుక్రీస్తు ప్రభువే సృష్టికర్త అనటానికి మనకి ఇక్కడ వచనం ఉంది. అలాగే ఆయనే సృష్టికర్త, ఈ సృష్టించిన సృష్టికర్త అనటానికి కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాలు కూడా ఇలా ఉన్నాయి. ఏలయనగా ఆకాశమందున్నవి, భూమి యందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఈ ఒక్క 2 వచనాల్లోనే మనకు అర్థమవుతుంది ఆయన సృష్టికర్త అని, ఆయన నిత్యుడని. సృష్టికర్తని ఎలాగంటున్నామంటే, సర్వమును ఆయన యందు సృజింపబడును, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడిన అన్నదే ఆయన సృష్టికర్తని తెలియజేస్తుంది. అలాగే ఆయన నిత్యుడు అనటానికి ఇక్కడ ఉంది, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. కాబట్టి ఈ వచనాల ద్వారా మనకు అర్థమవుతుంది యేసుక్రీస్తు ప్రభువు సృష్టికర్త అని, ఆయన దేవునితో సమానుడు అని. అలాగే ఆయన దేవునితో సమానుడని, ఆయన నిత్యుడు అని తెలియజేసే వచనాలు ఇంకా ఉన్నవి. అవి కూడా ఇప్పుడు చూద్దాం మనం ఒకసారి. మీకా రాసిన గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం ఇలా ఉంది, బెత్లెహేము ఎఫ్రాతా, యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను, నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. అంటే యేసుక్రీస్తు ప్రభు ఆదిలో నుంచి, అంటే పురాతన కాలం నుంచి మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ఏమవుతున్నాడు? ప్రత్యక్షమగుతూ వచ్చాడు. ఆయన మధ్యలో వచ్చినవాడు కాదు, మధ్యలో పుట్టినవాడు కాదు, ఆయన ఆది నుంచే ఉన్నవాడు. ఇదే మాట మనకి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనం ఇలా ఉంది, నేనే ఆల్ఫాయు ఒమేగాయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను,
ఈ మాట డైరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభు కోట్ చేస్తున్న మాట. ఇది మనకి యెషయా గ్రంథం 44వ అధ్యాయం 6వ వచనంలో ఇలాగుంటుంది. ఇశ్రాయేలు రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మొదటివాడును కడపటివాడును, నేను తప్ప ఏ దేవుడునూ లేడు. పాత నిబంధనలో యెషయా గ్రంథంలో తండ్రి అయిన దేవుడు చెప్పిన మాటనే యేసుక్రీస్తు ప్రభు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఆ దేవుడును నేనే మొదటివాడును, నేనే కడపటివాడును, నేనే ఆదియు అంతమునై ఉన్నాను, నేనే ఆల్ఫా ఒమేగా అని. కాబట్టి ఆది అంతము లేనివాడు నిత్యుడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనం ఇలా అంటాడు, నేను అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అంటాడు. అక్కడ నేను అనే పదం మోషేని దేవుడు పిలిచిన పొదభాగంలో మోషే దేవుడిని అడుగుతాడు, నీ పేరేంటి అన్నప్పుడు నేను ఉన్నవాడును అంటాడు. అక్కడ నేను అయాం అనే పదం డైరెక్ట్గా నిర్గమకాండంలో ఉన్న అదే అయాం అన్న పదం ఇక్కడ మనం యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనంలో అయాం అని ఉంటుంది. అది డైరెక్ట్ ఒరిజినల్ ట్రాన్స్లేషన్లో మనం చూడొచ్చు. గ్రీకు హెబ్రీ మాకొద్దు అనుకుంటే కనుక అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఎందుకంటే మనకు తెలుగు బైబిల్ కూడా ఆదిమ హెబ్రీ గ్రీకు భాష నుండే భాషాంతరం చేయబడింది. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో ఎవడనూ ఎప్పుడునూ దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచును అని ఉంటుంది. ఫుట్నోట్లో మనం చూసుకుంటే కనుక అద్వితీయ దేవుడే అని ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవునితో సమానుడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు నిత్యుడు, దేవునితో సమానుడు అనడానికి మరొక వచనం యెషయా గ్రంథం 9వ అధ్యాయం ఇలా ఉంది. అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడుగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పట్టబడును. ఇక్కడ క్లియర్గా ఉంది యేసుక్రీస్తు ప్రభువుకి పేరు పెడుతున్నారంటే ఏమని, నిత్యుడుగు తండ్రి, బలవంతుడైన దేవుడు అని. ఏదో ఇప్పుడు వచ్చి మీరు అది కేవలం పేరు మాత్రమే అంటే కనుక ఆ వాదన సరిపోదు. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు తనకున్న పేరుని మరి ఎవ్వరికీ ఇవ్వడు, తన మహిమను ఎవ్వరికి ఇవ్వడు, తనకు రావలసిన స్తోత్రమును ఎవ్వరికి చెందనీయడు. కాబట్టి ఆయన పేరుని ఎలా ఇస్తాడో, కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుకు పెట్టబడిన పేరేంటంటే నిత్యుడగు తండ్రి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దేవునితో సమానుడు, ఆయన సృష్టికర్త, ఆయనే నిజమైన దేవుడు. తండ్రి అయిన యెహోవాకి ఎంత ఆధిక్యత, ఎంత బలము, ఎంత ఘనత ఉన్నాయో దానికి సమానంగానే యేసుక్రీస్తు ప్రభువుకు ఉన్నాయి. ఏదో ఎంగిలి మాట్లాడితే 1-2 మాటలు చూపిస్తారేమో. కాబట్టి ఇవి ఎంగిలి మాటలు కాదు, పరిశుద్ధ లేఖనాలు. కాబట్టి ఇప్పుడు ప్రసన్నబాబు గారు నేను ఆత్మహత్య చేసుకోమని నేను చెప్పను. ఎందుకంటే ఆత్మహత్య చేసుకోమని ప్రేరేపించే ఆత్మ సాతాను ఆత్మ. ఆత్మహత్య చేసుకోండి. ఈ మాటలు విని ప్రసన్నబాబు కానీ ఆయన అనుచరులు కానీ మారు మనసు పొందాలన్నదే నా ఉద్దేశం, వాళ్ళు నిత్యత్వంలో ఉండాలన్నదే నా ఉద్దేశం. కాబట్టి మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడును, నిత్య జీవమై ఉన్నాడు. ఆయన మహాదేవుడు, అద్వితీయ దేవుడు, ఆయన ఒక్కడే సర్వాధికారి అయిన దేవుడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎంతోమంది క్రీస్తు విరోధి ఆత్మ కలిగిన వారు వస్తున్నారు, ఇంటికి వస్తున్నారు, సోషల్ మీడియాలో కూడా తిరుగుతున్నారు. కాబట్టి వివేచన కలిగి వారిని జాగ్రత్తగా కనిపెట్టండి. మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామానికే మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. ఆమేన్.